రోడ్ వేశారు. ఈ విధంగా భూమి లోపలికి వెళ్ళి మనం తొంగి చూడలేము కాబట్టి టెంపరేచర్, ప్రెషర్ కండిషన్స్ అనేవి ఎక్కువ అయినప్పుడు ఇలాంటి రాళ్ళ మధ్యలో చూడండి పగుళ్ళు ఏర్పడే ఈ పగుల ద్వారా పైన ఉన్న టాప్ సాయిల్ మీద వాన పడ్డప్పుడు వాన నీరు ఈ పగుల నుండి ఏదైతే ఉందో ఈ పగుల నుండి ఇట్లా లోపలికి వెళ్ళి ఈ మొరం దగ్గర దాగి ఉంటుంది. ఇది మనం ఎక్స్ట్రాక్షన్ చేశారు కాబట్టి ఇది మనకు కనబడుతుంది, లేకుంటే కనబడదు. మరి ఇలాంటి వాటిని భూమి లోపలికి సీస్మిక్ వేవ్స్ని అంటే సౌండ్ వేవ్స్, ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్, రేలీ వేవ్స్ అంటాం కదా, పీ వేవ్స్, ఎస్ వేవ్స్, ఎల్ వేవ్స్ అనే వాటిని భూమి లోపలికి పంపించి భూమి లోపల ఎంత లోతులో ఏముంది, ఎక్కడ లేయర్స్ అనేవి మూవ్ అవుతున్నాయి,